ఇంటర్నేషనల్ కోచ్ మదార్ గారు, వెల్కమ్ ద స్క్రీన్ సార్. హార్ట్స్ హార్ట్స్ మన మంచిగా మనకి మంచిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మన హార్ట్స్ ఇవే కావచ్చు కోరుకునేది. క్లాప్స్, హార్ట్స్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికి. అండ్ ఇవాళ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మనం మాట్లాడుకునేది మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి. ఓకే, సో మనం హెల్త్ పట్ల మనం ఏంటంటే కోరుకుంటున్నాము రెగ్యులర్ బేసిస్ లో, మనం మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, అంటే అపోహలు ఏంటి, నిజాలు ఏంటి అని. సో చాలా మంది అంటారు కదా, అపోహలకి ఏం కావాలి, అబద్ధానికి ఇంకో అబద్ధమే తోడు. ఓకే, సో నిజం కావాలంటే ఆధారాలు కావాలి. సో మనకి ఎలాగైతే కోర్టులలో మన చట్టానికి ధర్మాన్ని అలా అంటారు కదా, సో ఎలాగైతే ఫ్యాక్ట్స్ కి ఏం కావాలి అంటే ఖచ్చితంగా ప్రూఫ్ కావాలి. ఓకే, కోర్టులో సబ్మిట్ చేయాలి. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక, ఏదైనా జరిగింది క్రైమ్ అంటే అక్కడ ఏం చేయాలి, ప్రూఫ్ సబ్మిట్ చేస్తే జస్టిస్ కి కావాల్సింది ప్రూఫ్, మాటలు కాదు. సో ఇక్కడ ఇక్కడ మనకి ఎవరు జస్టిస్ లేరు కదా, సోషల్ మీడియాలో కానీ లేదంటే బయట అదర్ ప్లాట్ఫామ్స్ లో కానీ, ఎక్కడ మనుషుల్లో కానీ జనాల్లో కానీ ఎక్కడ జస్టిస్ ఉండదు. సో నార్మల్ గా మనం ఏంటంటే అపోహల మీద ఎక్కువ వెళ్తుంటాం. ఇందాక నుంచి మనం వింటున్నాం కదా, అపోహలు అంటే ఈ ప్రొడక్ట్ వాడి వదిలేశాక. మిత్ మిత్ ఏంటి, మీకు ఫ్యాక్ట్ ఏంటో ఇవాళ నేను చూపిస్తాను అనమాట. చాలా మంది అడిగే క్వశ్చన్స్ కి నేను క్వశ్చన్స్ కి ఆన్సర్, అండ్ మీతో లాస్ట్ 5 minutes ఇంటరాక్ట్ అవుతాను, సో దట్ మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎవరైనా ఉన్నారా ఈ కాల్లో? లాస్ట్ లో 5 minutes నేను డౌట్స్ తీసుకుంటాను, అండ్ నేను ఒక 5 minutes దీని గురించి మాట్లాడతాను. ఈ కాల్లో ఎవరెవరు ఇంతకు ముందు మీ ఇంట్లో ఆ, సామాగ్రి ఎక్కువ ఖర్చు అయ్యేది, లైక్ రేషన్ కావచ్చు, లేదంటే మీకు ఆయిల్స్ కావచ్చు, లేదంటే మీకు గ్యాస్ కావచ్చు, లేదంటే ఇంట్లో ఏదైతే వస్తువులు ఉన్నాయో ఈ కమ్యూనిటీ రావడంతో ఎక్కువ ఉండేది, లైక్ ఆయిల్ కన్సప్షన్, షుగర్, సాల్ట్, సరుకులు ఎక్కువ కొనేవాళ్ళు. ఇప్పుడు ఆ లిస్ట్ దగ్గర చాలా మంది అనుకుంటారు కదా, ఈ ప్రొడక్ట్స్ ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. సో మీరు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఎక్స్పెన్సివ్ కాదు, ఇట్స్ ఎ రీప్లేస్మెంట్ ఆఫ్ ఫుడ్. ఓకే, మీరు ఇక్కడైతే పెట్టుబడి పెడుతున్నారో, పాతకాలంలో ఇక్కడ పెట్టుబడి పెట్టల. పాతకాలంలో మీరు ఏం చేశారు, పొద్దున బ్రేక్ఫాస్ట్, రాత్రి డిన్నర్ చేసేవాళ్ళు, అండ్ మీరు మధ్యలో ఇంట్లో స్నాక్స్ కి బాగా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, లేదంటే ఇవన్నీ చేయడానికి చాలా ఎక్కువ టైం పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు స్మార్ట్, ఓకే, సేఫ్, సైంటిఫిక్, హెల్దీ అయిపోయింది. సో జస్ట్ నేను లైక్ రిమీడియేషన్, మీ ఇంట్లో గ్యాస్ట్రిక్ లేదా హెల్త్ మెడిసిన్స్ ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యేవి, ఆ ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇవాళ మీరు పెట్టిన పెట్టుబడి ఏంటి, దానివల్ల మీకు వచ్చిన ఆరోగ్యం ఏంటి, వచ్చిన ఆరోగ్యం ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ నేను చూపిస్తాను. సో దట్ మీకు కొంచెం హెల్ప్ అవుతుంది ఈ రిజల్ట్స్ వల్ల. సో అందరు కొంచెం ఒక ఇద్దరు ముగ్గురు రిజల్ట్స్ తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను. సో కొంచెం వినండి, లాస్ట్ లో మీ డౌట్స్ ఏమైనా క్లారిటీ ఉంటే కానీ నేను చేస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ మహిధర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ ఇంతకుముందు షాపింగ్కి వెళ్ళినా కూడా ఎక్కువ జంక్ ఫుడ్లే తీసుకున్నాం సార్, తెలీదు. ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళినా, ఏదైనా షాప్స్కి వెళ్ళినా, లేస్ ప్యాకీలు, ఈ చిప్స్ ప్యాకీలు, బేకరీ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ, ఇట్లా ఎక్కువ తీసుకునేవాళ్ళం సార్. ఇప్పుడు ఇప్పుడు అవన్నీ కట్ చేసాము. సో అది ఎంత ఏ నెలకి ఫుడ్ ఎంత అయ్యేది సార్ ఖర్చు అప్రాక్సిమేట్ గా? సార్ మంత్లీ ఓన్లీ జంక్ ఫుడ్లకి బయటికి వెళ్ళినప్పుడు అంటే మంత్లీ అనేం కాదు సార్, వీక్లీ ఒకసారి, 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి ఎగ్ పఫ్లని, చికెన్ పఫ్లని, ఎక్కువ ఐటమ్ బేకరీ ఐటమ్సే తినేవాళ్ళం సార్. అంటే అవి తింటే ఎక్కువ బలం వస్తుంది, ఎక్కువ పని చేసుకోవచ్చు. అంటే నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వ్యవసాయం, బరిలో. సో నేను ఎక్కువ తినాలి, ఎక్కువ పని చేయాలి. అంటే కడుపు నిండా ఉంటేనే నేను ఆరోగ్యంగా ఉంటాను, లేదంటే కళ్ళు తిరిగి పడిపోతాననే అపోహలో ఉండేవాడిని సార్. కడుపు నిండితే బాగుంటది అనే ఫీలింగ్ లో మనం అందరూ ఉంటాం. నెక్స్ట్, అంతే సార్, ఎక్కువ తినేవాడిని. డబ్బు డబ్బు ఎక్కువ గురించి చెప్పండి, ఎంత అయ్యేది అప్రాక్సిమేట్ గా? దాదాపు వాటి వరకే ఒక 5-6 వేలు అయ్యేటి సార్. నెలకి వెళ్ళినప్పుడల్లా ఇది 300కి, రేషన్ కాకుండా 400కి జంక్ ఫుడ్ కి 5-6 వేలు అయ్యేది. బాగా జంక్ ఫుడ్ వరకే సార్. ఇప్పుడు ఎంతమంది మీ ఇంట్లో ఈ జంక్ ఫుడ్ అంతా మానేశారా? ఇప్పుడు అసలు కంప్లీట్ గా తీసుకెళ్ళట్లేదు సార్, కానీ ఇంట్లో తగులు ఆడుతున్నారు. నువ్వు అవి ఇంత ముందు బాగా తెచ్చేది పెట్టేవాడివి, ఇప్పుడు అసలు ఏం తేవట్లేదు లేదు అని. సో మీలాగా వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యారండి క్లాసెస్ విని, సో డెఫినెట్ గా వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు తెలుసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ సింబల్స్ అయిన మహిదర్ గారికి. నెక్స్ట్, సో ఎక్స్పెన్సెస్ చూద్దాం, అసలు ఇంట్లో ఎంత రేషన్ అయ్యేది. షహనాజ్ గారు, ఎంత అయ్యేది ఖర్చు మీకు ఇంట్లో? అన్మ్యూట్ చేసుకున్నా, ఫాస్ట్ గా మాట్లాడండి. గుడ్ మార్నింగ్. నేను డిమార్ట్ గానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు డ్రింక్స్ బాగా తీసుకునేదాన్ని సార్. వాళ్ళందరూ పర్చేజ్ చేసిన డ్రింక్స్ దానికి నాకు నెలకు వచ్చి నాకు ఒక్కదానికి 2,000-3,000 అయ్యాయి సార్. ఓన్లీ కూల్ డ్రింక్స్ కే. కూల్ డ్రింక్స్ కి ఓన్లీ కూల్ డ్రింక్స్ కే 2,000 దాకా ఖర్చు పెట్టేదాన్ని నేను ఓన్గా. నెలకి రెండు నేను మూడు వాటర్ కన్నా అవే ఎక్కువ తీసుకునేదాన్ని. ఏం సార్? ఓకే, కూల్ డ్రింక్స్ కి 2-3 వేలు అయ్యేది. అండ్ మెడిసిన్స్ ఏమైనా వాడాలి? ఈజీగా అయిపోయాయి సార్, ఈజీగా అయ్యాయి. తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చేసి నాకు నర్వస్ కి, నాకు 2 కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడం, బ్యాక్ పెయిన్, సర్జరీ దాకా వెళ్ళడం వల్ల ఒక్కొక్క ఇంజెక్షన్ వచ్చి 2,500 సార్ నాది హాస్పిటల్ ఖర్చు వచ్చేసి. అలా నెలకి
అంటే వీక్లీ ట్వైస్ తప్పున అదొక ఆ, అదే అదొక 5,000 6,000 దాకా అదే సార్. సో ఇప్పుడు అన్ని ఆ ఖర్చులు లేవు. మీరు లేదు సార్, ఇంజెక్షన్స్ ఏం 1 ఇయర్ లేదు సార్, 1 ఇయర్ నుంచి ఒక ఇంజెక్షన్ చేయించుకోవట్లేదు. తర్వాత నేను డ్రింక్స్ అనేది కంప్లీట్ గా మానేశాను. తర్వాత మా ఇంట్లో షుగర్ తీసుకొచ్చి ఏ 6 6 మంత్స్ 7 మంత్స్ అవుతుంది. అప్పటి వరకు అలాగే ఉంది అవి, షుగర్ కానీ ఆయిల్ కానీ. చాలా రేషన్ ఇది వరకు ఇంట్లో రేషన్ ఏమో రేషన్ రేషన్ ఓవర్కమ్ అయింది సార్. రేషన్ వచ్చేసి ఒక 3 నెలలు వచ్చేసి, అదే ఒక నెలది వచ్చి 3 నెలలు వాడాల్సి వస్తుంది. ఓకే. నార్మల్ గా ఎంత ఇది ఖర్చు ఎక్స్పెన్సివ్ ఖర్చులు ఎంత ఇది రేషన్ అంటే మీరు రైస్ కానీ రేషన్ వచ్చేసి ఈజీగా వచ్చేసి 30,000 వరకు అయ్యేది సార్, అది ఇవి కలిపేసుకుని. ఓకే ఓకే నాకు హాస్పిటల్ ఖర్చు కానీ ఇవి కానీ కలిపేసి నెలకి 30,000 వాటికే ఖర్చు పెట్టేదాన్ని. 30,000. సో అర్థమవుతుందా ఇక్కడ ఎంత తేడా ఉందో? 30,000 అండ్ మెడిసిన్స్ ఉన్నాయి, అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉంది. బట్ ఇక్కడ మెడిసిన్స్ లేవు, అన్హెల్దీ లైఫ్ స్టైల్ లేదు, ప్లస్ హెల్త్ బాగుంది. 30 కిలోలు బరువు దగ్గర 30,000 నెలకు ఖర్చు అయ్యేది కాస్త. ఓకే, వెరీ గుడ్. సో మీకు అందరికి జస్ట్ అవేర్నెస్ చేస్తున్నాను టైం ఎంత సేవ్ అయింది అనేది. నెక్స్ట్ దుర్గలక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. మాకు వచ్చి మా పాపకి చిప్స్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా వాడేవాళ్ళం. అండ్ ఇంట్లో కూడా రేషన్ రైస్ బ్యాగ్ అయితే ఇప్పుడు అంటే మేము ముగ్గురం ఇంట్లో వాడుతున్నాం కాబట్టి రైస్ బ్యాగ్ అయితే ఒక 3 months వస్తుంది మాకు, ఓకే. అట్లా వస్తుంది. సో మొత్తం ఎక్స్పెన్స్ ఎంత అయింది రేషన్ కి ఇంట్లో? అంటే రేషన్ కి టిఫిన్స్ కి అన్నిటికి ఒక 6,000 7,000 అయ్యేది. సో ఇప్పుడు అది చాలా కంట్రోల్ అయ్యింది సార్. వెరీ గుడ్, డన్. మెడిసిన్స్ కూడా ఉంటాయి అందరిలో. సో నేను జస్ట్ అడగాలనుకుంటుంది ఏంటంటే మన ఇళ్లలో ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఏమనుకుంటాం, ఇదంతా అవసరం అనుకుంటాం. ఓకే, సో రేషన్ ఎగ్జాక్ట్ గా ఇంత ఫిగర్ అని ఎవరు చెప్పట్లే. ఎవరికైనా ఐడియా ఉందా? రేషన్ కొనే వాళ్ళకి ఇంత ఫిగర్ అని ఐడియా ఉంటే కొంచెం చెప్పొచ్చు. నెక్స్ట్ లక్ష్మీ రామకృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నాకు రేషన్ కన్నా కూడా మెడిసిన్ ఖర్చు బాగా తగ్గిపోయింది సార్. నాకు నెలకు వచ్చేసరికి 17,000 18,000 అయ్యేది మా మదర్ కి మా మిస్సెస్ కి. అది బాగా ఫ్రీ అయిపోయి మెడిసిన్ ఫ్రీ లైఫ్ అనుభవిస్తున్నాను సార్. సో ఇప్పుడు మెడిసిన్స్ ఏం లేవు? నో మెడిసిన్ సార్. వెరీ గుడ్. ఇంకోటి మెడిసిన్స్ 15,000 17,000 18,000 అయ్యేది. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఆరోగ్యం ఉండేదా? ఆరోగ్యం ఉండేది కాదు, అయినా కూడా సఫర్ అవుతానే ఉండేవాళ్ళం. ఇప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉంటున్నాము. హాస్పిటల్కి వెళ్ళి 17 నెలలు. ఓకే, సో వెరీ గుడ్. సో చేంజెస్ చేసుకోవడం వల్ల మీరు మెడిసిన్స్ ని దూరం చేశారు. ఎంతమంది హాస్పిటల్స్ మెడిసిన్స్ వెళ్ళే వాళ్ళు ఇప్పుడు వెళ్ళట్లేదు మీ ఇంట్లో? నేను, మా మదరు, మా మిస్సెస్ ఇద్దరికి ప్రతి నెల హాస్పిటల్ చెకప్కి వెళ్ళాల్సిందే సార్. దానివల్ల నాకు ప్రతి నెల 17,000 రూపాయలు ఖచ్చితంగా ఖర్చు అవుతాయి. నా దగ్గర లెక్క రాసుకుంటాను నేను. అందుకని చెప్పి నాకు అమౌంట్ కరెక్ట్ గా చెప్పడానికి కారణం కూడా అదే సార్. ఎందుకు కరెక్ట్ గా చెప్తున్నారంటే అది కారణం ఏంటంటే కంపల్సరీగా మీకు అన్ని తెలుసు కాబట్టి. బడ్జెట్ గా ఖర్చు పెడతాను కాబట్టి దాని మీద నాకు అవగాహన ఉంది ఎంత ఖర్చు పెడతాను అనేది. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఒక ఇంట్లో మెయిన్ గా ఎవరైతే ఎక్స్పెన్సెస్ ని ఖర్చు పెడుతుంటారో ఇవన్నిటికీ వాళ్ళకి తెలుస్తుంటది కాబట్టి డిఫరెన్సెస్ అనేది అర్థమవుతుంది. మెయిన్ గా మీ అందరు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే నేను ఇక్కడ చెప్పేది యావరేజ్ గా ఒక మనిషి తెలిసి తెలియక అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరైనా ఈ కాల్లో అన్ఎక్స్పెక్టెడ్ గా హార్ట్ ప్రాబ్లమ్ కి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్, జాయింట్స్ ప్రాబ్లమ్స్ కి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్. అర్థమవుతుంది నేను చెప్పేది? అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, సడన్ గా డబ్బులు ఖర్చు అయ్యింది, ఏదైనా ఎమర్జెన్సీకి వెళ్ళారు, సో ఎవరికైనా అర్థమైందా? అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన వచ్చింది, లేదా ఎక్స్పెక్టెడ్ అయినా లైక్ మీకైనా మీ ఇంట్లో కానీ ఎవరికైనా ప్రాబ్లం అయింది, మెడిసిన్స్ వెళ్ళాల్సి వచ్చింది హాస్పిటల్కి, డబ్బులు ఖర్చు అయింది. ఎవరికి డబ్బులు ఖర్చు అవ్వట్లేదా మెడిసిన్స్ కి? చెప్పండి సార్. లక్ష్మణ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎమర్జెన్సీగా బైపాస్ సర్జరీ కోసమని వెళ్ళాను సార్. నాకు డబ్బులు చాలా ఎక్కువ ఖర్చు అయ్యాయి. కాదు సార్, ల్యాక్స్ మీద అయ్యాయి సార్. ₹1,00,000 ఉంటాయా? అవునే సార్, 1 lakh దాటింది సార్. ఇప్పటికి కూడా టాబ్లెట్స్ వాడివ్వండి సార్. కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత సింగిల్ టాబ్లెట్ ఓన్లీ నైట్ యాస్పిరిన్ వాడుతున్నాను సార్, ఒక టాబ్లెటే. సో అలాగే ఈ ప్రతి రోజు కూడా 5 mm కూడా ఫాలో అవుతాను. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎక్స్పెన్సెస్ చూడండి. యుగాంధర్ గారు ఫాస్ట్ గా చెప్పాలి, మీరు స్లోగా చెప్తారు సార్. యాక్చువల్ గా ఒక 5 days బ్యాక్ మా బాబాయ్కి
మామిడి చెట్టుకి మందులు కొడుతుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తే పోతానే 26,000 కట్టించుకొని ఒక ఇంజక్షన్ వేశారు. తర్వాత బాడీ అంతా స్కాన్ చేసి 4 లక్షలు కట్టించుకొని నిన్న బైపాస్ సర్జరీ చేశారు సార్. 4 లక్షలు కట్టించుకొని బైపాస్ సర్జరీ చేశారు. వెరీ గుడ్. 26,000 జస్ట్ కళ్ళు తిరిగి పడిపోతే అలా ఉంటుంది. సో బైపాస్ సర్జరీ అడిగితే 2 వాల్వులు బ్లాక్ అయ్యారు, 2 వాల్వులు బ్లాక్ అయ్యాయి, కంపల్సరీ చేయాల్సిందే చెప్పారు. యాక్చువల్ గా టాబ్లెట్స్ వాడి 3 మంత్స్ తర్వాత వస్తాను అని చెప్తే కూడా కుదరదు, ఇప్పుడు కంపల్సరీ చేసుకుంటేనే, లేకపోతే మేము చెప్పలేం, గ్యారంటీ చెప్పలేము అనేది. ఇప్పుడు ఏం చేస్తారు ఈ సిచ్యువేషన్ లో మనం ఉంటే? ఎవరైనా ఆల్రెడీ అప్పు చేసి కట్టేసి సర్జరీ కూడా అయిపోయింది సార్ నిన్నే. ఆ, నేను ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి చెప్తుంటే అసలు పట్టించుకోవాలి, కేర్లెస్ గా ఉన్నారు సార్. అసలు ఉమ్. నాకు సో ఇప్పుడు బాధ అనిపిస్తుంది సార్. అంటే 1 year నుంచి చెప్తున్నామే అని బాధ సార్, అంతే. ఇబ్బంది అయితే ఏం లేదు సార్, ఏం చేయలేము. సో మీరంతా అదృష్టవంతులు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో ఏదైనా జరిగితే డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఒక్కసారి కూడా ఆలోచించాం డాక్టర్ దగ్గర. కొలెస్ట్రాల్ పెరిగిందన్నా, ఏమైనా జరిగిందన్నా కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ మన వల్లే మాత్రమే జరిగింది. మన బాడీలో కొలెస్ట్రాల్ పెరగడానికి, మన బాడీ అంతా కూడా పాడవడానికి మేజర్ కారణం మనమే. సో ఇక్కడ మనం జాగ్రత్త చేసుకోవాల్సింది మనమే. సో కొంచెం ఇక్కడ అర్థం చేసుకోకపోతే ఎట్లా అవుతుంది? సో నేను మీ అందరికి ఇది ఎందుకు ఇవాళ చూపిస్తున్నానంటే చాలా మందికి అర్థం కాదు. ఇది ఇక్కడ మనం ఖర్చు అనుకుంటాం, ఇది ఖర్చే కాదు. రేషన్ ఖర్చు కాదన్నప్పుడు, మీరు వాడే చిప్స్, కూల్ డ్రింక్స్ ఖర్చు కాదన్నప్పుడు, మీరు పెట్టే పెట్టుబడులు మెడిసిన్స్ మీద లేదంటే హాస్పిటల్స్ వైపు వెళ్ళేటప్పుడు అది ఖర్చు కాదన్నప్పుడు ఇది ఎందుకు ఖర్చు అవుతుంది? అసలు ఇది ఖర్చు కాదు, ఇది పెట్టుబడి. ఓకే, అదంతా ఖర్చు. యాక్చువల్గా అదంతా అనవసరమైన ఖర్చు. 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు. అంటే ఇప్పుడు మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్త పెట్టుకొని, మీ ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ ని మెయింటైన్ చేసుకొని, మంచి ఆహారం, ఎక్సర్సైజ్, వాటర్, స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుని ఇక్కడున్న మెయింటైన్ చేసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ మీరు హెల్తీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే మీరు లాంగ్ టర్మ్ రేపు ఫ్యూచర్ లో ఎక్కడైనా కూడా హెల్త్ ని కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, కొలెస్ట్రాల్ బ్లాకేజెస్ ఎందుకు జరిగింది మనం రోజు చెప్తున్నాం. బాబు ఫ్యాట్ ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు క్లారిటీ ఉంది కదా, రోజు మన క్లాసుల్లో చెప్తాం. ఇవాళ మీ అందరికి ఎందుకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మన అందరికి అర్థం కావాలి ఏది ఖర్చు, ఏది పెట్టుబడి అనేది. మీరంతా పెట్టుబడి పెడుతున్నారు, ఏది న్యూట్రిషన్ వాడుకుంటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఇవన్నీ చేసుకోవడం వల్ల మీకు పెట్టుబడి. ఎవరైతే ఇవన్నీ పెట్టుబడి పెట్టకుండా ఏదైతే ఆల్కహాల్, స్మోకింగ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తింటారో వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. దేనికి? అవయవాల్ని పాడు చేసుకోవడానికి. అర్థమైందా? ఈ పెట్టుబడి అంతా ఖర్చు చాలా ఎక్కువైంది. లివర్ డ్యామేజ్ అయితే చాలా లక్షల్లో ఖర్చు అవుతుంది. నరాల ప్రాబ్లమ్స్ వస్తే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఓకే, ఏదైనా క్యాన్సర్లు వస్తే ఇంకా లక్షలు అంటే లక్షలే, 20 లక్షలు, 30 లక్షలు అవుతాయి. ఏదైనా బైపాస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ వస్తే 5-10 లక్షలు అవుతాయి. ఓకే, ఏదైనా మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లమ్స్ వస్తే 5-10 లక్షలు అవుతాయి. సో నేను అనేది ఏంటంటే ఒక మనిషి సంపాదన యావరేజ్ గా జీవితం మొత్తంలో ₹1,00,00,000 కూడా ఉండదంట. జీవితం మొత్తంలో సంపాదించే డబ్బు ₹1,00,00,000 కూడా ఉండదు. దాంట్లో సగం డబ్బులు నెలకి ఎక్స్పెన్సెస్ లోనే పోతే 40-50 లక్షలు కూడా మనం సంపాదించుకోలేము. ఈ 30-40-50 లక్షల్లోనే వాళ్ళ జీవితాన్ని కంపల్సరీగా పాడు చేసుకుంటాం. నేను అనేది ఏంటంటే మీ అందరికీ కంపల్సరీగా మీ అందరూ కూడా ప్రాపర్ గా హెల్త్ మీద కేర్ తీసుకుంటుంటారు. సో జనాలకు వచ్చే డౌట్స్ 3 మేము బాగా వినేది, ఈ ప్రొడక్ట్స్ వాడడం చాలా కాస్ట్లీ కదా. ఆరోగ్యానికి మించిన కాస్ట్లీ ఏమి ఉండదు. ఐదర్ మనం ఇక్కడ పెట్టుబడైనా పెట్టుకోవాలి, రేపు రెడీగా ఉండాలి ఖర్చు పెట్టుకోవడానికి. మీ దగ్గర డబ్బులు ఇవ్వాలైనా ఉండాల్సిందే. ఇది నెలకు 5,000, 10,000 ఇలా ఖర్చు పెట్టుకోవచ్చు, పెట్టుబడి పెట్టుకోవచ్చు ఆరోగ్యం బాగుండడానికి. ఇది మంచిది. ఎవరు పెట్టుబడి డబ్బులు పెట్టుకొని హాస్పిటల్కి ఏడుస్తూ వెళ్ళాలి? ఓకే, మీ దగ్గర ఇల్లు ఉంది, కారు ఉంది, మంచి కుటుంబం ఉంది, కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎంత దారుణంగా ఉంటుంది. మెడిసిన్స్ చేసుకోవాలి, ఎంత దారుణంగా ఉంటుంది. ఇంజెక్షన్స్ చేసుకోవాలి, ఎంత దారుణంగా ఉంటుంది. హాస్పిటల్లో మీరొక్కళ్ళే ఆరోగ్యం బాగోకపోతే మీరొక్కళ్ళే ఉంటారు హాస్పిటల్లో, మీతో పాటు కుటుంబ సభ్యులు ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళు పనులు మానేసుకొని మీ చుట్టూతో తిరగాలి. అవునా కదా? మీ జీవితంలో ఎప్పుడు కూడా ఆరోగ్యం ఉన్నవాడికి, ఆరోగ్యం లేని వాడికి తేడా ఏంటంటే, ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం ఉన్నవాడు ఎలా కనిపిస్తాడంటే ఒక రాజులా కనిపిస్తాడంట. ఒక దేశానికే ఒక రాజులా కనిపిస్తాడు అనమాట. ఎందుకంటే వాడి దగ్గర అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆరోగ్యం ఉంది. ఇవన్నీ ఉంటే ఎప్పుడైతే మీరు ఆరోగ్యం ఉంటారు, ఇవన్నీ ఉండవు ఎప్పుడైతే ఆరోగ్యం ఉండదు. సో మీ మైండ్ సెట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఆరోగ్యం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇవాళ 24 గంటలు, 1 గంట మీరు టైం తీయొచ్చు, లేదా 24 గంటలు టైం తీయొచ్చు. ఏది మంచిది? 24 గంటలు రోజుకు 1 గంట తీస్తే జీవితాంతం ఆరోగ్యం ఉంటుంది. ఇవాళ మీ దగ్గర టైం లేదు, ఇవాళ మీ దగ్గర డబ్బు లేదు, లేదా ఇవాళ మీ దగ్గర ఆరోగ్యానికి, ఎక్సర్సైజ్ కి టైం లేదు, మంచి ఆహారం తీసుకోవడానికి టైం లేదు, ఏం చేసుకోవడానికి టైం లేనా రేపు మీరు ఎంత టైం ఇచ్చినా కూడా ఇవన్నీ తిరిగి రావు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ లో ఈ హెల్త్ ని కాపాడుకోవాలంటే న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ ఒక్కటే కాదు, వర్కౌట్, స్లీప్, స్ట్రెస్, బ్యాలెన్స్, ఇవన్నీ కూడా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇది లాంగ్ టర్మ్ వాడొచ్చా? 100% వాడొచ్చు. మీ ఆహారంలో టీ, కాఫీ బదులుగా ఎఫ్రెష్ తాగుతున్నారు, షేక్, ఇడ్లీ, దోశ, పూరి బదులుగా బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు, అంతే సింపుల్.
మీకు గ్యాస్ టెన్షన్ లేదు, రేషన్ టెన్షన్ లేదు, హడావుడి చేయాల్సిన టెన్షన్ లేదు. సింపుల్ గా పొద్దునే లేచాము, షేక్ చేస్తున్నాము, హ్యాపీగా షేక్ తాగేసాం, మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాడు. అండ్ లాంగ్ టర్మ్ వాడితే ఎలా ఉంటుంది? లాంగ్ టర్మ్ వాడితే మీరు లాంగ్ టర్మ్ ఫిట్నెస్ గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. డౌట్ నెంబర్ 2, వాడి వదిలేస్తే బరువు పెరుగుతారు కదా. సో బాగా గుర్తుపెట్టుకోండి, వాడి వదిలేసే బరువు పెరగడానికి న్యూట్రిషన్ ఎవరెవరు కావాలి? ఇప్పుడు మోదీ గారు ఎందుకు ఈ మధ్య అంతా గుండెలు మీద కొట్టుకొని కొట్టుకొని మరి గట్టి గట్టిగా చెప్తున్నాడు ఆయన? ఎందుకు? ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఇండియా రైజింగ్ ఒబేసిటీ అంటే ప్రపంచంలోనే ఎక్కువ మోతాదులో ఉన్న పాపులేషన్ లో ఇండియా ఒకటి. ఇండియా అగ్రస్థానంలో ఉంది. అండ్ ఒబేసిటీ ఎక్కువ ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది ఇండియా. ఇండియాలో అన్నిటికంటే ఎక్కువ రోగాలు ఇండియాలో ఉన్నాయి. అదే గుండెపోటుకి సంబంధించి కావచ్చు, షుగర్లు, బీపీలు కావచ్చు, మిగతా ఏ ఆరోగ్య సమస్యలైనా ఇండియాలో పెరుగుతాయి. అందుకే ఆయన స్టాటిస్టిక్స్ చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు? 23% మెన్ ఒబేసిటీ ఉంది, 50% అడల్ట్ ఒబేసిటీ, అంటే ఎక్కువ మోతాదులో మగవాళ్ళు, ఎక్కువ మోతాదులో ఆడవాళ్ళు, ఎక్కువ మోతాదులో ఒబేసిటీతో ఎక్కువ బాధపడుతున్నారు, ఎక్కువ మోతాదు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఏం చెప్తున్నాడు ఆయన? కంపల్సరిగా మోదీ గారు చెప్పేది ఏంటంటే ఇవన్నీ జాగ్రత్త పడాల్సిందే అని చెప్పి. ఎందుకు చెప్తున్నారు? అంత అవసరం ఏంది? ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఒబేసిటీలో ఉంటే రేపటి రోజు ఎక్కడి నుంచి మనకి మన ఆర్మీ వాళ్ళు వస్తారు, నేవీ వాళ్ళు వస్తారు, దేశానికి ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు, రేపు ఏమైనా జరిగితే ఎవరుంటారు అంటే రేపటి రోజు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి, విజన్ ఉంది కాబట్టి చెప్తున్నాడు ఆయన. సో ఈ ప్రొడక్ట్ వాడి వదిలేస్తే ఎవరు లావు పెరుగుతారంటే ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందంటే మళ్ళీ మీరు ఛార్జింగ్ పెట్టాలి కదా. మీరు ₹1,00,000 పెట్టి ఫోన్ కొన్నారని చెప్పేసి ₹1,00,000 పెట్టి జీవితాంతం ఫోన్లో ఛార్జింగ్ రాదుగా. ప్రతిరోజు దానికి ఛార్జింగ్ చేయాలి కదా. మీరు ₹1,00,000 పెట్టి బండి కొన్నారని చెప్పేసి బండిలో రోజు పెట్రోల్ పెట్టించుకోకపోతే అవ్వదు కదా. మళ్ళీ మీరు దాన్ని పెట్రోల్ కొట్టించాలి కదా. సేమ్ అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ మెయింటెనెన్స్. మీ శరీరాన్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. కంపల్సరిగా మనం అందరూ కూడా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి. ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకునే విధానంలో ఈ 5 పిల్లర్స్ ని కంపల్సరిగా ఫాలో అవ్వాలి. ఓకే. స్టెప్ నెంబర్ 2, ఇది మీరు లాంగ్ టర్మ్ వాడితే హెల్తీగా ఉంటారు, ఎక్స్పెన్సెస్ అయితే ఏమీ కాదు. ఏదైనా వాడితే సైడ్ ఎఫెక్ట్ వస్తుందా? అరే నిజంగా చెప్పండి, టీ తాగితే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అందరికీ తెలుసు. టీ తాగితే గ్యాస్ వస్తుంది, ఆకలి ఉండదు, ఎపిటైట్ పాడైపోయింది, షుగర్ వస్తుంది, అందరికీ తెలుసు. కానీ టీ తాగుతాం. స్మోకింగ్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయని అందరికీ తెలుసు. దాని మీద అడ్వర్టైజ్మెంట్ ఉంది. అందరూ ఏమంటారు? స్మోకింగ్ చేస్తే అవన్నీ తీస్తాని. దాని మీద రాసి కూడా ఉంటుంది, క్యాన్సర్ వస్తుందని. దాని మీద బొమ్మలు కూడా పెడతారు. మరి అన్ని పెట్టినా కూడా మనం ఏం చేస్తున్నాం? అవి నమ్మం. అర్థమవుతుందా? సో అవన్నీ మనం పట్టించుకోనమాట. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, అన్హెల్దీ హ్యాబిట్స్ కి ఇంత డిమాండ్ ఉంది. మనం గవర్నమెంట్ బ్యాన్ చేయదు, లేదంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనం ఎవరు బ్యాన్ చేయం. కానీ మనం ఇక్కడ ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే ఆపోజిట్ అవుతూ ఉంటాం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, అనారోగ్యానికి ఎంత డిమాండ్ ఉంది. రాంగ్ స్టెప్స్ కి ఖచ్చితంగా మనం ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. సో ఏదో డాక్టర్ అంటారు కదా, నువ్వు ఇంత ఎంఎల్ తాగితే లైఫ్ లాంగ్ బాగుంటావు అని చెప్పేసి. సో ఇలాంటివి ఎందుకు చెప్తారు? వాళ్ళ బిజినెసెస్ ని చేసుకోవడానికి మాత్రం చెప్తారు. ఎవరైనా ఏదైనా యాడ్ ఇస్తున్నారంటే వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవడానికి మాత్రమే. రాంగ్ వేలో యాడ్స్ ఇవ్వడం వల్ల జనాలు ఎక్కువ ఆకర్షితం అవుతారు. అందువల్ల జనాలు యాడ్ ని ఎక్కువ తీసుకుంటుంటారు. బయట ఈ ప్రపంచం అంతా ఫేక్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం అంతా ఫేక్ నడుస్తుంది. మీరు తాగే కూల్ డ్రింక్ కావచ్చు, తినే ఆహారం కావచ్చు, ఏది కూడా మంచిది కాదు. హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ లేవు, ఎటువంటి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎక్కడ ఏం లేదు. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ 95 దేశాల్లో, ఓకే, 45 సంవత్సరాల నుంచి 300 పైగా సైంటిస్టులు, స్పోర్ట్స్ న్యూట్రిషన్ అన్ని ఉన్న కేటగిరీ అనమాట. అందుకే ప్రపంచంలో #1 న్యూట్రిషన్. మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వండి, ప్రాపర్ గా మీరు అందరూ ఉన్నారు, గుండెల మీద ధైర్యంగా ఈ న్యూట్రిషన్ యాడ్ ఆన్ చేసుకోండి. రెగ్యులర్ గా మీ బ్రేక్ఫాస్ట్ ని మార్చండి. లైఫ్ టైం మీరు కమిట్ అవ్వండి. ఓకే. మీరు ఏదేమైనా అనుకోండి, 13 ఏళ్ల నుంచి నేను ఈ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. ఇవాళ ఫాస్టింగ్ లో, నిన్న ఫాస్టింగ్, ఇవాళ రోజు ఫాస్టింగ్ ఉంటున్నాం. పొద్దున్న లేచే మేము షేక్ తాగుతాం. షేక్ తాగిన తర్వాత నేను దగ్గర దగ్గర రీబిల్డ్ తో కలిపి తాగితే 45-50 గ్రాముల ప్రోటీన్ తీసుకున్నాను. డే అంతా కూడా అసలు ఆకలి, హంగర్ అసలు ఫీలింగే ఉండదు. పొద్దున నేను 5 గంటలు లేచి 1 గంట మాట్లాడి, నీకు కూడా 1 గంట మాట్లాడతాను. డే అంతా నేను మాట్లాడుతూనే ఉంటాను. బట్ నాకు ఎక్కడ అలసట లేదు. ఎనర్జెటిక్ గా ఉంటారు, హెల్తీగా ఉంటారు, బాడీ చాలా తేలిగ్గా ఉంటుంది, అందంగా ఉంటారు, యాంటీ ఏజింగ్ గా ఉంటుంది బాడీ అంతా కూడా. అంటే మీ వయసు పెరిగినా కూడా హెల్దీ బాగుండడానికి బాగా హెల్ప్ అవుతుంది. కొన్ని డౌట్స్ ఉంటాయి, ఈ డౌట్స్ ని క్లారిఫై చేసుకొని మీ న్యూట్రిషన్ ని బాగా అడాప్ట్ చేసుకోండి. చాలా మంది టెంపరీగా వాడదాం అంటారు, 1 month 2 months. ఎస్, మీరు టెంపరీగా వాడండి. 3 months టార్గెటెడ్ గా వాడాలి. తర్వాత నుంచి ఏం చేయాలి? మెయింటెనెన్స్ చేసుకోవాలి. అర్థమవుతుందా? బండి రిపేర్ వచ్చిన తర్వాత బండి రిపేర్ చేయించుకున్నారు. బండి రిపేర్ చేసుకున్న తర్వాత నేను బండి అలానే ఎలా పడతా అలా వాడతానంటే అవ్వదు. మెయింటైన్ చేయాలి. జాగ్రత్తగా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒక ఇల్లు కొన్నారు ₹1,00,00,000 పెట్టి, ₹1,00,00,000 ఇల్లు పెట్టిన తర్వాత శుభ్రత చేస్తారు కదా. నేను ₹1,00,00,000 ఇల్లు పెట్టి ఇల్లు కొన్నాను కానీ నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి శుభ్రత చేస్తానంటే అవ్వదు కదా. ప్రతిరోజు శుభ్రత చేయాలి, క్లీన్ చేయాలి. సేమ్ అంతేది. ఇన్ని కోట్లు పెట్టుకున్న ఆస్తి మన దగ్గర ఉంది. మీ దగ్గర కోట్ల ఆస్తి ఉందా లేదా అంటే అందరి దగ్గర ఉంది. ఒక్కొక్క శరీరం 300 కోట్లు 500 కోట్లు పడిద్దంట.
మీ మీ కళ్ళు, మీ చేతులు, మీ కాళ్ళు, మీ బాడీలో ఉన్న అవయవాలన్నీ కలిపితే. డయాలసిస్ చేయించాలంటే లక్షల్లో అవుతుంది. మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ వస్తే లక్షల్లో అవుతాయి బయట. ఇవన్నీ లక్షలు ఖర్చు పెట్టాలి. అసలు మీరు ఫ్రీగా ఇచ్చినట్టుగా దేవుడు ఇవన్నీ ఫ్రీగా ఇచ్చిన అవయవాలన్నిటి కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ చేయట్లేదు అంతే. ఇదేంటంటే ఇది ఏమో అడగదు. ఈ ఫోన్కి ఛార్జింగ్ లేకపోతే ఫోన్ ఆగిపోయింది, బండిలో పెట్రోల్ లేకపోతే బండి ఆగిపోయింది, అంతే తేడా. ఇది ఆగదు, కొంచెం మీకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే బాడీ దేవుడిచ్చాడు, దేవుడిచ్చిన బాడీ శరీరం అంతా కూడా కొంచెం సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంది. దీన్ని మీరు ఇదిగా చూసుకోకండి. ఇదే అన్నిటికంటే విలువైంది, ఇదే అన్నిటికంటే విలువైంది. మీరే అన్నిటికంటే విలువైన వాళ్ళు. ఈ బాడీ మీద ఇన్వెస్ట్ చేయండి డెఫినెట్గా. ఈ ఇన్వెస్ట్మెంట్ మీ మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుంది, డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉంటేనే. మీ లైఫ్ స్పాన్ని పెంచుకోండి. 30-40 ఏళ్ళకి రోగాలు వచ్చేసి హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఎట్లా? 40-50 ఏళ్ళకి చనిపోతే ఎట్లా? పాతకాలంలో మన ఇళ్లలో చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఎలా చనిపోయేవాళ్ళు? వయసు పెరిగితే చనిపోయేవాళ్ళు. ఇప్పుడు షుగర్లు వచ్చింది, బీపీ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని చనిపోతున్నాం. దీన్ని బట్టి అర్థం కావటం మనకి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్. అంటే ఆ 100 ఏళ్ళు బతికే మనిషి 30-40 ఏళ్ళు 50 ఏళ్ళకి అయిపోతుందంటే ఇంకా అర్థం చేసుకోవాలి. మన లైఫ్ స్టైల్ సగం తగ్గిపోయింది మన జీవితం. మరి ఈ లెక్కన ఇంకో 50 ఏళ్ళు మనిషి బతికితే ఇంకా 50 ఏళ్ళు సంపాదించుకోవచ్చుగా, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చుగా, ఇంకా చూసుకోవచ్చుగా. లైఫ్ స్పాన్ని పెంచడం మీద ఫోకస్ చేయండి. మీరు చనిపోయే విధానం రాంగ్ లైఫ్ స్టైల్ వల్ల కాకూడదు. హెల్దీగా అందరూ కూడా మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా నిద్రలో చనిపోయాడు, లేదంటే ఆరోగ్యంగా ఉండి ఏదో వయసు బాగా పెరిగిపోయి చనిపోయాడు అనుకోవాలి. కానీ ఈ షుగర్లు, బీపీలు, రోగాలు వచ్చి చనిపోయారని మాత్రం అనుకోకూడదు. సో ఎవరెవరు ఇలాంటి ఆరోగ్యం వద్దు, మనం ఆరోగ్యంగా ఉండాలనుకున్నారు, హాస్పిటల్ లైఫ్, జంక్ ఫుడ్ లైఫ్, ఇవన్నీ వద్దు, మనం అందరూ ఆరోగ్యంగా ఉందాం, మనందరూ లాంగ్ టర్మ్ హెల్దీగా ఉందాం. ఎవరెవరు కమిట్ అవుతున్నారు మాతో పాటు? హెల్దీగా లాంగ్ టర్మ్ ఉందాం, ఆరోగ్యంగా ఉందాం, ఇలా బతుకుదాం. 13 ఏళ్ళు నేను వచ్చి. సో మీరందరూ 30 ఏళ్ళు ఉన్నా కూడా నేను ఇలానే ఉంటాను. నాతో పాటు ఎవరెవరు ట్రావెల్ చేస్తారు హెల్దీగా ఉండడానికి? కమిట్ అవుతున్న వాళ్ళు ఎవరు చేయతండిలో? వెరీ గుడ్, ఫాస్ట్గా ఎత్తాలి. సో కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. మీ అందరికీ హార్ట్ సింబల్స్ ఇచ్చుకోండి మీరే. ఎందుకంటే మీరు బెస్ట్ డెసిషన్ తీసుకున్నారు, ప్రాపర్గా మంచి డెసిషన్ తీసుకున్నారు. మీరు అందరు కూడా హార్ట్ఫుల్గా, హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి. సో అందరు కూడా ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీకు కొన్ని క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి ఈ క్లాస్ పెట్టడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీ ఫీడ్బ్యాక్ మీ కెప్టెన్స్కి ఇవ్వండి. డెఫినెట్గా దానికి సంబంధించిన అప్డేట్స్ మేము ఇస్తాం. ఈ నెలలో మేము చాలా కొత్త టాపిక్స్ని ప్రిపేర్ అవుతున్నాము. మీ అందరికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇవాళతో 21 డే లైఫ్ స్టైల్ ఛాలెంజ్ అనేది రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోలేదు అంటే కనుక ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి మీ రిజిస్ట్రేషన్ మీరు కంప్లీట్ చేసుకోండి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మిస్ అవ్వకుండా 21 డేస్ చేసుకొని దీంట్లో మీరు ఫుల్ ఎంజాయ్ చేసి ఫుల్ లైక్ ఎక్సైటింగ్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యాక్ టు రామ్మోహన్ గారు. సూపర్ సూపర్ సార్. సార్కి ఒకసారి మనకు మంచి విషయాలు బయట ఎట్లా అబ్జెక్షన్ ఎట్లుండదు, కాస్ట్ తెలియకుండా మనం